హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అశ్విని చల్ల. సో నేను ఇవాళ ఏం చెప్పబోతున్నానంటే, అందనంత వరకు అన్నీ బాగానే ఉంటాయి. ఒకసారి అందినాక చాలా అలుసైపోతాయి. అంటే అది వస్తువైనా మనిషి అయినా. అంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా నేను జర్నీ ఒక 2 days బ్యాక్ జర్నీ చేశాను అనమాట. జర్నీ చేసినప్పుడు నాతోటి బస్‌లో నా పక్కన ఒక లేడీ కూర్చొని తను బాగా ఏడుస్తూ ఉందనమాట. ఏడుస్తూ ఉంటే నేను సాధారణంగా ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోను. ఏదైనా నా దాకా వస్తేనే నేను పట్టించుకుంటాను అనమాట. లేకపోతే నేను చాలా దూరంగా ఉంటాను అనమాట. సో నేను బాగా ఏడుస్తుంటే నాకు చాలాసేపు చూశాననమాట. చూసి ఎందుకో అడగాలనిపించింది. సాటి ఆడదానిగా నాకు అనిపించి నేనేమన్నా ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా అని అడిగాను. అయితే ఏం లేదని చెప్పింది. లైట్ తీసుకున్నాను అనమాట. కాసేపటి తర్వాత తనకి ఫోన్ వచ్చినప్పుడు ఫోన్ మాట్లాడింది. తను మాట్లాడినాక మళ్ళీ స్టార్ట్ చేసింది ఏడవటం. సో అప్పుడు తనకి ఎక్కిళ్ళు వస్తుంటే వాటర్ ఇచ్చాను అనమాట. వాటర్ తాగింది. తర్వాత నేను టిష్యూ ఇచ్చాను. తీసుకున్నాక అప్పుడు తను చెప్పడం స్టార్ట్ చేసింది. అంటే మెల్లిగా నాతో ఆ కాన్వర్జేషన్ స్టార్ట్ చేసింది తను. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అది ఇది అని అడిగింది, మాట్లాడింది. నేను తనని అడిగినప్పుడు తను చెప్తుంది, తనకి మ్యారేజ్ అయ్యి 2 months కంప్లీట్, ఓన్లీ 2 months కంప్లీట్ అయిందంట. ఈ మంత్ 3 months అంట తనకి మ్యారేజ్ అయ్యి. తను లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంది. అంత బాగానే ఉంది. మ్యారేజ్ చేసుకుంది, వాళ్ళ ఫ్యామిలీస్ నొప్పించింది, వీళ్ళ ఫ్యామిలీస్ నొప్పించి మ్యారేజ్ చేసుకున్నారు. కాకపోతే ఏంటంటే తను చాలా అంటే పూర్ అని కాదు, వాళ్ళ మమ్మీ డాడీ రైతు, తను ఒక్కతే కూతురు. తను చదివిపించారు. తను ఇలా లవ్ చేసింది. వాళ్ళు ఒకగానొక కూతురు అని చెప్పేసి తన ప్రేమని యాక్సెప్ట్ చేశారు, పెళ్లి చేశారు, అయిపోయింది. ఒక 1 month చాలా బాగా ఎంజాయ్ చేశారు. 2nd month స్టార్ట్ అయింది. తను అంటున్నాడు, నాకు ఏం జాబ్ లేదు కదా, నేను ఒక బిజినెస్ చేయాలని చూస్తున్నా, నాకు గోల్డ్ కావాలి, ఇవ్వవా అని అడిగితే తను ఒక్క సెకండ్ ఆలోచించకుండా తన దగ్గర ఉన్న గోల్డ్ మొత్తం తన చేతిలో పెట్టిందంట. గోల్డ్ తీసుకొని వెళ్ళి తను బిజినెస్ చేస్తా అని చెప్పి అది ఏటు కాకుండా, అంటే ఆ బిజినెస్ స్టార్ట్ చేశాడా లేదా, అసలు ఏమైంది అనేది మనకి ఏ విషయం తెలీదు. తను అంటుంది, అడిగితే లేదు నేను స్టార్ట్ చేశాను, దాంట్లో లాస్ వచ్చేసింది నాకు అని చెప్పి అన్నాడంట. సరే అయిపోయింది. తర్వాత కొన్ని డేస్ తర్వాత నాకు మనీ కావాలి, కొంచెం మీ మమ్మీ డాడీని అడిగి హెల్ప్ చేయవా అని అడిగితే సరే అనేసి వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి తను మాట్లాడి తనకు కావాల్సిన మనీ తీసుకొని వచ్చి తన హస్బెండ్కి ఇచ్చి హెల్ప్ చేస్తే ఆ మనీ కూడా తను తీసుకున్నాడు, వాడుకున్నాడు, అయిపోయింది. ఇంకో కొన్ని డేస్ తర్వాత తనని అంటున్నాడంట, నీకు మీ మమ్మీ డాడీ వాళ్ళు ఉన్న ఇల్లు ఉంది కదా, ఆ ఇంటి పేపర్స్ నాకు కావాలి అని అడిగాడంట. అడిగితే ఇంటి పేపర్స్ ఎందుకు, ఎప్పటికైనా అది నాకే కదా, నేను ఉన్నదే ఒక కూతురు, మా మమ్మీ వాళ్ళు మా డాడీ వాళ్ళు చేసేది నా కోసమే, వాళ్ళు అది కట్టించింది, అది కొన్నది కూడా నా కోసమే, అది ఎప్పటికైనా మందే కదా, ఈ పేపర్స్తో నీకేం పని అని అడిగిందంట. లేదా నాకు పేపర్స్ కావాలి, నువ్వు తెచ్చిస్తావా లేదా, నాకు షూరిటీస్ కావాలి, నాకు పేపర్స్ కావాలి కంపల్సరీ అనేసి ఇంట్లో స్టార్ట్ చేశాడట. కొన్ని డేస్ నుంచి గొడవ స్టార్ట్ అవుతుంది అనమాట ఇంటి పేపర్స్ గురించి. తను ఏం చెప్పింది, నీకు కావాల్సిన బంగారం నేను ఇచ్చాను, నీకు కావాల్సిన మనీ నేను తీసుకొచ్చి ఇచ్చాను, ఇప్పుడు ఇంటి పేపర్స్ ఇవ్వాలంటే రేపు పొద్దున ఇదేమన్నా అవుతుంది, మా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, మా మమ్మీ డాడీ ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఉండాల్సింది, వాళ్ళు కట్టించుకుంది వాళ్ళు బతకటానికి నా కోసం అని ఆలోచించే కదా వాళ్ళు కట్టించింది. ఇప్పుడు రేపు పొద్దున ఏదన్నా అయితే మా మమ్మీ డాడీ నేను రోడ్డు మీద పెట్టాలా, నేను ఇంటి పేపర్స్ ఇవ్వదలుచుకోలేదనేసి తను ఖచ్చితంగా చెప్పిందంట. చెప్పగానే గొడవలు స్టార్ట్ అయ్యాయి, పెద్ద గొడవలు అవుతున్నాయి. నువ్వు వద్దు, నాకు వెళ్ళిపో, ఇంట్లోకి వెళ్ళి, నాకు అవసరం లేదు, నువ్వు ఇంటి పేపర్స్ తీసుకొని వస్తేనే ఇంటికి రావాలి, లేదంటే మాత్రం నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి కొన్ని వారాలుగా తనతో మాట్లాడడం ఏది లేదంట. తను ఒకరోజు అడగగానే లేదు నువ్వు వెళ్ళిపో, ఇంట్లోకి వెళ్ళిపో అనేసి బాగా గొడవ చేసి వాళ్ళ అత్త మామ పాపం చెప్తున్నారట, వద్దురా అలా చేయకురా, కోడల్ని పంపించకురా అని చెప్తున్నప్పుడు వినిపించుకోకుండా పంపించేశాడంట. తను ఏడుస్తూ బస్సు ఎక్కిందనమాట. పాపం తన చేతిలో, మీరు నమ్ముతారా లేదో ఫ్రెండ్స్, తన చేతిలో రూపాయి కూడా లేదు. తను ఓన్లీ
ఆధార్ కార్డ్ పట్టుకొని బస్సు ఎక్కింది తను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారంటే మా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది కానీ వెళ్ళబుద్ధి అవుతలేదు అంటుంది. మరి ఎక్కడికి వెళ్తుంది? నాకు అదే అనిపించింది. మరి ఎక్కడికి వెళ్తున్నారంటే తనేం చెప్పట్లేదు. ఇంకెక్కడికైనా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా ఏంటి అని అడిగితే ఈ బస్ ఎక్కడి దాకా వెళ్తుందో అక్కడ దాకా వెళ్తాం అనుకుంటున్నా అంటుంది. ఈలోపు టికెట్ తీసుకోవడానికి తను ఒక కండక్టర్ టికెట్ కోసం వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలమ్మా అంటే ఈ బస్సు ఎక్కడి దాకా వెళ్తుందని అడుగుతుంది. నేను ఒక్కసారి షాక్ అయినా, నిజంగా షాక్ అయిన ఫ్రెండ్స్. తను అంటున్నాడు ఈ బస్సు విశాఖపట్నం దాకా వెళ్తుంది. విశాఖపట్నం వెళ్తున్నావా అంటే తను కాదని చెప్పింది. మరి ఎక్కడికి వెళ్తున్నావు అంటే మా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి తను వాళ్ళ అడ్రస్ చెప్పేసింది. టికెట్కి కొట్టిచ్చేస్తుంది. నేను అన్నాను, అంటే మీరు ఒకటి అనుకోలేదా ఎక్కడికి వెళ్ళాలనేసి అంటే లేదు, నేను ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నా, వెళ్ళిపోయి బతుకుతే బతుకుదాం అనుకున్నా, లేదంటే చచ్చిపోదాం అనుకుంటున్నా అని చెప్పగానే నాకు నిజంగా బాధేసింది ఫ్రెండ్స్. అరే నిన్నగా మొన్న ఒక మనిషి నీ జీవితంలోకి వచ్చి ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకొని ఇలా ఒక 2 months తను ఇలా బాధ పెట్టాడని చెప్పి నీ జీవితం మొత్తం నువ్వు అలా గాల్లో కలిపేద్దాం అనుకుంటున్నావు. మరి నిన్ను పుట్టించిన మీ మమ్మీ డాడీ గురించి ఆలోచించావు నువ్వు. అరే మీ మమ్మీ డాడీ గురించి ఆలోచించావు. ఉన్నదే నువ్వు ఒక్కదాని ఒక కూతురు. నీకోసమే వాళ్ళు బతుకుతుంది, నీకోసమే వాళ్ళు పనిచేసేది, నీకోసమే వాళ్ళు కష్టపడేదని మీకు తెలిసి కూడా మీరు అట్లా ఇట్లా నిర్ణయం తీసుకున్నారు. ఇది కరెక్ట్ కాదు. నిజంగా చెప్పాలంటే మీ మమ్మీ డాడీ గురించి వదిలేసి నువ్వు ఎలా చనిపోదాం అనుకున్నావు. వాళ్ళని వదిలేయటం కాదు, మీ హస్బెండ్ని వదిలేసేయండి. ఇది మీకు తప్పనిపిస్తే నిజంగా సారీ. ఎందుకంటే చెప్తున్నా, ఇలాంటి పర్సన్ మీ లైఫ్లో ఉన్నారంటే మీకు అవసరమే లేదు. ఎందుకు ఇప్పుడు ఒకళ్ళు ఇష్టపడా అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి నా సర్వస్వం అంతని నమ్మి వచ్చింది మీతోటి. మీరు అలా చేయడం కరెక్టేనా? నాకు అనిపించింది కరెక్టేనా? అలాంటి వాళ్ళు ఎందుకండి అదేదో మమ్మీ డాడీతో ఉండి బతికి మమ్మీ డాడీ వాళ్ళని మంచిగా చూసుకొని వాళ్ళతో లైఫ్ మొత్తం ఎంజాయ్ చేస్తూ వాళ్ళని చూసుకోండి. ఎందుకు? మీ బ్రతుకు ఒక అర్థం ఉంటుంది వాళ్ళని చూసుకుంటే. ఇలాంటి వాళ్ళతోటి బాధలు పడుతూ ఇలాంటి వాళ్ళతో ఎందుకో నాకు అనిపించింది. ప్లీజ్ ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇష్టపడతారు, ప్రేమిస్తారు, మనుషులం కదా, ఇష్టపడాలి, ప్రేమించాలి, అంతే. జంతువులు చేయలేవు పనులు. ఇష్టపడాలి, ప్రేమించాలి, కానీ ఒక్క సెకండ్ ఆలోచించాలి. మనం ఒక స్టెప్ తీసుకుంటున్నామంటే లైఫ్ లాంగ్ మనం కష్టపడాలి, అది ఫేస్ చేయాలి. కాబట్టి మీరు కరెక్ట్గా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి. మన మమ్మీ డాడీ వాళ్ళేంటి, వాళ్ళ లైఫ్ ఏంటి, మనం ఇలా వెళ్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఇలా వెళ్తే నాకేమన్నా ఎఫెక్ట్ పడుతుందా అని ఒక్కసారి ఆలోచించాలి. గుడ్డిగా బ్లైండ్గా ఇట్లా వెళ్ళిపోతారు అంతే. ఇక ప్లీజ్ ఒకసారి ఆలోచించండి. వాళ్ళ కోసమైనా, మీరు మీ పేరెంట్స్ కోసమైనా ఆలోచించండి. నిజంగానే ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు నిజంగానే లవ్ అని చెప్పను, అరేంజ్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. చాలా సొల్యూషన్స్ ఉంటాయి. పేరెంట్స్ మనతో ఉంటారు, మన పక్కన ఉంటారు, ఇది రైట్ అంటారు, ఇది రాంగ్ అంటారు, చాలా ఉంటాయి. ఇప్పుడు అలా మీరు మనిషిని నమ్మి చేసుకోవాలి. లవ్ మ్యారేజ్ నేను తప్పని అస్సలు అనుకోవట్లేదు, చేసుకోవాలి. అలా లవ్ చేసుకొని హ్యాపీ ఎంజాయ్గా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మా ఫ్యామిలీలో కూడా ఉన్నారు. నేను అది అనట్లేదు, తప్పనట్లేదు. కాకపోతే ప్లీజ్ మీకోసం వచ్చిన అమ్మాయిని కానీ, మీకోసం వచ్చిన మీ లైఫ్లో ఒక అబ్బాయినే కానీ మీరు ఇష్టపడుతున్నారు అంటే మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఒక పర్సన్ మీకోసం సర్వం ఇచ్చేసి మీతో వచ్చినప్పుడు మీకు మీ బంగారం ఏమైనా ఎక్కువ మీకంటే, లేకపోతే డబ్బులు ఎక్కువ మీకంటే, ఇంటి కాగితాలు ఎక్కువనా, ఆస్తి కాగితాలు ఎక్కువనా, మీకంటే ఎక్కువనా? వాళ్ళకి ఎక్కువేం కాదు, ఇచ్చేస్తారు వాళ్ళు ఆలోచించకుండా. కానీ నిజాయితీ ప్రేమ ఉండాలి అందులో. నిజాయితీ గల ప్రేమ ఉంటే వాళ్ళు సర్వం ఇచ్చేస్తారు. మీరు ఫస్ట్ అడగండి, సెకండ్ మీరు అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళు మీకు తీసుకొచ్చి ఇలా మీ చేతిలో పెడతారు. వాళ్ళు అంత ఇష్టం అనేది ప్రేమ అనేది నిజాయితీగా ఉండాలి. అప్పుడే నిజంగా మనం అనుకున్నది మనం సాధిస్తాము. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ప్లీజ్ మీరు అలా అపార్థం చేసుకోవద్దు ఈ వీడియో ద్వారా. ప్లీజ్ చెప్పింది ఏంటంటే, నేను ఇంకొకరు బాధపడకూడదు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకా ఎవరు ఎలాంటి ఫేస్ చేయకూడదు
అని ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఇందులో తప్పుగా ఏమనుకోవద్దు, ప్లీజ్ అర్థం చేసుకోండి. లేడీస్ అయినా సరే, జెంట్స్ అయినా సరే, మీరు ఒక మనిషిని ఇష్టపడి నమ్మి ఉంటున్నారంటే ప్లీజ్ వాళ్ళని అర్థం చేసుకొని లైఫ్ లాంగ్ వాళ్ళ పక్కన ఉండేటట్టు చూసుకోండి. ఇలా మధ్యలోనే నువ్వు నాకు వద్దని వదిలేసి మీ లైఫ్ మీరు చూసుకుంటే బతికే 2 రోజులు. ఇప్పుడు ఇవాళ రోజున ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియదు. అలాంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నాం, అలాంటి బ్రతుకులు బ్రతుకుతున్నాం అనమాట. అలాంటప్పుడు బ్రతికిన 4 రోజులు మన ఇష్టంగా మనకు కావలసిన వాళ్ళతోటి సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి. ప్లీజ్ ఈ వీడియో ద్వారా తప్పుగా అనుకోవద్దు. ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, చాలా వరకు షేర్ చేయండి మీ ఫ్యామిలీస్కి, మీ ఫ్రెండ్స్కి. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలామంది ఫేస్ చేసి ఉంటారు నాకు తెలిసి. సో వాళ్ళ కోసం, మీ అందరి కోసం చెప్తున్నా, ప్లీజ్ ఇలాంటి తప్పు చేయకండి. ప్లీజ్ హ్యాపీగా ఉండండి, ప్రశాంతంగా బ్రతకండి. ఉన్న 4 రోజులు సంతోషంగా జీవించండి. అది ఎటువంటి పని, 10 రూపాయల పని అయినా 100 రూపాయల పని అయినా సరే మీరు కష్టం చేసుకొని అందులో కొంత మీరు ప్రశాంతంగా తిని బ్రతకొచ్చు అనమాట. ఎందుకంటే ఒకరిని మనం మోసం చేసి మనం బ్రతకట్లే, ఒకరిది తిని మనం బ్రతకట్లే. మన కష్టం చేసుకొని మనం బ్రతుకుతున్నాం, బిందాస్గా బతకొచ్చు అంతే. కానీ ఎందుకు ఈ చికాకులు, ఈ గొడవలు, తన ఒక మాటని మీరు ఒక మాటని అది ఎక్కడ దాకా తీసుకుపోయి పేరెంట్స్ని బాధ పెట్టి లైఫ్ మొత్తం ఇట్లా డిస్టర్బ్ అయిపోయి ఎందుకు? ఆల్రెడీ మన బ్రతుకులే డిస్టర్బ్గా అయిపోతున్నాయి. ఆల్రెడీ మన బ్రతుకులే అది ఎట్లా వెళ్తాయి, ఎట్లా వెళ్తుందనేది మనకు తెలియదు, మన చేతుల్లో లేదు. సో మన చేతుల్లో ఉన్నది మనమైనా సక్రమంగా పెట్టుకోవడం చూసుకోండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.